సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. మధురవాడలో విషాదకర ఘటన జరిగింది. దివ్యభారతి అనే 32 సంవత్సరాల మహిళ బలవన్మరణానికి పాల్పడటంతో ఇద్దరు చిన్నారులు ఇప్పుడు అనాథలైపోయారు. అటు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల అమాయకమైనటువంటి పిల్లలు అనాథలైపోవాల్సినటువంటి పరిస్థితి వస్తోంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం ఆత్మహత్యలు కావచ్చు, హత్యల వల్ల నష్టపోతుంది కూడా పిల్లలే ఎక్కువ శాతం అని చెప్పాలి. సో ఇప్పుడు ఈ దివ్యభారతి అనే ఆమె కూడా తను చనిపోవడానికి కారణం ఏంటో చెబుతూనే 5 పేజీల లేఖ కూడా రాయడం జరిగింది, సూసైడ్ నోట్. ప్రస్తుతం మనం పిఎం పాలెం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఫ్యామిలీ మెంబర్స్ మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఆమె చనిపోవడానికి కారణం కూడా ప్రధానంగా భర్త కరోనా టైంలోనే చనిపోయారు మేడం. అప్పటి నుంచి ఇద్దరు పిల్లల్ని పెంచుకుంటూ వస్తోంది. వాళ్ళ అమ్మా నాన్నగారి దగ్గరే ఉంటుంది. అయితే ఒక్కసారిగా తనను ఇబ్బంది పెట్టిన అంశాలు చాలా ఉండటం వల్ల ఆమె సూసైడ్ చేసుకుంది. అందుకనే సూసైడ్ నోట్లో కూడా అదే విషయాన్ని చెప్పింది అంటూ వాళ్ళ బంధువులు చెప్తున్నారు. అసలు పూర్తి డీటెయిల్గా తెలుసుకుందాం. ఏం జరిగిందండి? ఆమె నమస్తే అండి, నా పేరు సీను. వాళ్ళ సొంత మేనమామని, నా అక్క కూతురు నాకు మేనకోడలు. అయితే ఫస్ట్ భర్త కరోనాలో చనిపోయారండి. చనిపోయిన తర్వాత మేము కొంత ఆ భవిష్యత్తు కోసం, పిల్లల కోసం ఎమ్మెల్యే గారికి వెళ్తే ఎమ్మెల్యే గారు పాపకి రిఫర్ చేశారు. ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు, పాప బాబు. అయితే పాప చిన్న పాప కదా, మనం ఒక ఫస్ట్ స్టాండర్డ్ నుంచి చేస్తే కొంచెం 10th వరకు బాగుంటుంది సార్ని అడిగితే రిక్వెస్ట్ ఎమ్మెల్యే గారు పాపని ఓకే చేశారు. బాసిన్ స్కూల్లోని అమ్మాయికి ఫ్రీగా అయినా చదివిస్తారు ఎమ్మెల్యే గారు. ఏం చదువుకుంది దివ్యభారతి? డిగ్రీ సెకండ్ చదివి. అయితే ఇంకా అలాగే ఎవరో మీరు మీరేమవుతారు? నేను వాళ్ళ ఓన్ సిస్టర్. చెప్పండి మా. కరోనాలో ఇట్లా తిరగండి. 2020లో వాళ్ళ హస్బెండ్ చనిపోయారండి. చనిపోయిన వెంటనే, ఎందుకంటే కరోనాలో కూడా అక్కడ ఇంట్లో నుంచి బయటకు కూడా రానివ్వలేదు. అంతలా డోర్ లాక్ చేస్తారు వాళ్ళ వీధిలో వాళ్ళు ఫస్ట్ కరోనాలో. అందుకని మేము వెంటనే చనిపోయిన వెంటనే ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాం. 3 years మాతోనే ఉంచుకున్నాం. వాళ్ళ అత్త హెరాస్మెంట్ అనమాట ఫోన్లో, నేను ఇల్లు ఇవ్వను, ఇంకా నీకు సంబంధం లేదు, ఇంకా ఇలా అలా అంటే, ఇంకా తను ఏమో ఇక్కడ ఉంటే ఎలాగ నా పిల్లల భవిష్యత్తుకి ఇంకా ఉన్న అది కూడా లేదు. ఎందుకంటే మేము ఎంప్లాయీస్ ఏం కాదు, జస్ట్ రోడ్డు మీద చిల్లర వ్యాపారం చేసుకున్న వాళ్ళం అందరమే. ఇప్పుడు ఇతను 65 years, మా నాన్నగారికి ఇప్పటికీ కష్టపడుతున్నారు వాళ్ళ కోసమే. అందుకని తన పిల్లలు తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అనమాట. అక్కడ టార్చర్ అనమాట, వాళ్ళ అత్త చాలా టార్చర్. మెయిన్ దానివల్ల చనిపోయిందని నేనైతే ఇక్కడ కంప్లైంట్ మాత్రం నాదే ఇచ్చాను. లెటర్ అయితే నేను చదవలేదు. చనిపోయిన వెంటనే మేము ఇంకా అంబులెన్స్ ఫోన్ చేసి వెంటనే తీసుకొని వెళ్ళిపోయాం. వీళ్ళు అప్పటికే సబ్మిట్ చేస్తారంట లెటర్. కానీ నాకు అయితే ఆవిడ మీద మెయిన్ అనుమానం, అందుకనే ఆవిడ మీద కంప్లైంట్ ఇచ్చాను. ఇంకొక ఇప్పుడు మీ సిస్టర్ చనిపోవడానికి ఒక కారణం అత్త వేధింపులని మీరు అనుకుంటున్నారు. ఉన్నాయి మేడం. అది వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ ఒక అబ్బాయి ఉంటాడు. తనతో కొంచెం, అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత చిన్న రిలేషన్ ఉంది అనేసి చెప్పారనమాట. ఇంకా ఆ అబ్బాయి కూడా వేధించేవాడు అంట. తన దగ్గర ఉన్న బంగారం, డబ్బు అంతా తీసుకొని తర్వాత నేను చంపేస్తాను, ఇలా ఉండాలి అలా ఉండాలి, మాతో కూడా మాట్లాడించడం మానేశాడు. మా ఇంటికి రావడం మానేశాడు. పిల్లలు కూడా దగ్గర చేరనివ్వలేదు తను, మా సిస్టర్ అబ్బాయి మాటలు నమ్మి. ఈ 2 కారణాలు. నడిచింది ఇదంతా ఇక్కడికి వచ్చేసిన 2023 తర్వాత నుంచి, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇది స్టార్ట్ అయింది. వాళ్ళ అత్తింటి వేధింపులు అయితే స్టార్టింగ్ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఉన్నాయి. కాకపోతే మా చెల్లి చాలా స్ట్రాంగ్. అసలు ఎంత తనకు ఇక్కడ ఆల్రెడీ స్టేషన్లో కూడా వాళ్ళ అత్త మీద ఒక 20-30 కంప్లైంట్స్ ఉంటాయి గొడవలతోటే. వాళ్ళు కూడా చెప్తున్నారు, పోలీస్ వాళ్ళు కూడా, మీ సిస్టర్ చాలా మామూలుగా ఇదే బిల్డింగ్ దగ్గర సూపర్వైజర్ కింద చేసేవాళ్ళు. వీళ్ళు పోలీస్ వాళ్ళు కూడా చెప్తున్నారు, మీ సిస్టర్ చాలా స్ట్రాంగ్ అండి, వాళ్ళ అత్త అంత ఇది చేసినా ఇంత స్ట్రాంగ్ అమ్మాయి ఎలా చనిపోయిందని. అంటే అంతలా వేధించారు కాబట్టి తను దీనికి పాల్పడిందని అనుకుంటున్నామండి. సో ఒకవైపు భర్త లేనప్పుడు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి ఇవ్వకుండా ఇంకా బాగా టార్చర్ మాత్రం అంటే ఆవిడకి 3 అబ్బాయిలు. ఈ అబ్బాయి చిన్న అబ్బాయి, మా చెల్లిని చేసుకున్న అబ్బాయి. వాళ్ళిద్దరిని ఒకలా చూసేది, ఈ లాస్ట్ అబ్బాయిని ఒకలా చూసేది అనమాట. వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది తక్కువ, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదే ఎక్కువ. కరోనాలో పని లేనప్పుడు కూడా అమ్మ వాళ్ళే చూశారు వాళ్ళని. కానీ వాళ్ళ అత్త వాళ్ళు చిన్నది కూడా సపోర్ట్ చేయలేదు వాళ్ళకి. పిల్లల పరిస్థితి ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఏం చదువుతున్నారు? పిల్లలు పాప ఏమో 5th క్లాస్ అండి, బాబు 8th క్లాస్.
ఇక్కడే ఉంటారు ముగ్గురు కలిపి. కాకపోతే ఎక్కువ అమ్మ వాళ్ళ దగ్గర చిన్నప్పటి నుంచి, మరి వాళ్ళ నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి బాబుకి అప్పుడు ఎంత 7 ఇయర్స్ బాబుకి, పాపకి 3 ఇయర్స్. అప్పటి నుంచి నాన్న వాళ్ళ దగ్గర బాగా అలవాటు పడిపోయారు. సో ఈ టార్చర్ వల్ల పిల్లలు కూడా పంపించక వాళ్ళు బాగా ఇదైపోవడం వల్ల మేము మళ్ళీ తనకి కొంచెం చెప్పి అందరి చేత అప్పుడు పిల్లల్ని మా ఇంటికి రప్పించాం. ఎక్కువ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు పిల్లలు. ఒకవైపు భర్తకి దూరం అయిన తర్వాత పూర్తిగా అమ్మ వాళ్ళపైన, ఈ వయసులో ఉన్న తల్లిదండ్రులపైన ఆధారపడిన మీ చెల్లి గారు తర్వాత వేరొక అబ్బాయి ఆ రిలేషన్ వల్ల కూడా మిమ్మల్ని దూరం పెట్టారు. మధ్యలో తనకి జాబ్ కూడా వేయించామండి. వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆశా వర్కర్ జాబ్ వచ్చింది తనకి, గవర్నమెంట్ది. ఆ అబ్బాయి మెయిన్ మరి తను ఏం చేసాడో తెలియదు, జాబ్ కూడా రిజైన్ చేసి నేను వెళ్ళిపోతాను అక్కడే ఉంటానని చెప్పి వెళ్ళిపోయింది. అంత జాబ్ కూడా వదులుకొని పిల్లలు కూడా తీసుకొని వెళ్ళిపోయింది. పిల్లలతో పాటు వాళ్ళ ఇంట్లోనే ఉంది. అతనికి మ్యారేజ్ అయిపోయింది కానీ తిను వాళ్ళ ఇంట్లోనే ఉంది, సపరేట్ తనతో అయితే ఉండలేదు. వాళ్ళ ఆయన వాళ్ళ ఇంట్లోనే ఉంది పిల్లలు పట్టుకొని. కానీ అతని హెరాస్మెంట్ ఎక్కువ ఉంది. అతని మీద కూడా పెద్దల్లో పెట్టి ఇంకా అబ్బాయితో నేను మాట్లాడను, అబ్బాయికి నాకు సంబంధం లేదని చెప్పిందంట. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ పెట్టిందంట, ఇలా హెరాస్ చేస్తున్నాడు నన్ను అబ్బాయి అనేసి. మాకు మాత్రం తెలియలేదు. ఇప్పుడు ఈ రోజు వస్తే చెప్పారు, అంటే మాతో కూడా మాట్లాడనివ్వకుండా చేసేసారు వాళ్ళు. ఇటు నుంచి వాళ్ళ అత్త, అటు నుంచి అబ్బాయి కూడా. అంటే మీ వాళ్ళని ఎలా చేస్తాం అలా చేస్తాం, మీ వాళ్ళకి చెప్తా అని ఇలా చేసి బెదిరించారు అని వీధిలో వాళ్ళందరూ చెప్తున్నారు. అంటే ఈ రిలేషన్ కోసం మీ సిస్టర్ వాళ్ళ అత్తగారికి తెలుసా అండి? తెలుసండి, దానివల్ల దూరం తెలుసండి. వాళ్ళ తోటికోళ్ళ వాళ్ళతోటే ఉంటది. ఎవరు వాళ్ళ అత్త, ఆవిడ ఆ అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ కూడా లేడు. సేమ్ తనకు కూడా ఇలా ఉంది. కానీ తనను బాగానే చూసుకుంటది. మా చెల్లి సైడ్కి వచ్చేసరికి టార్చర్ అన్నమాట. వాళ్ళ పిల్లల్ని అందరినీ బాగానే చూసుకుంటది. పిల్లల్ని కూడా బాగా చూసుకోదండి. పిల్లలకు కూడా ఆవిడ టిఫిన్ వ్యాపారం చేస్తారు, ఆ పైన వాళ్ళ పిల్లలకి పెడుతుంది, ఇంకో అబ్బాయి వాళ్ళ పిల్లలకి. ఈ పిల్లలకి దగ్గరికి వస్తే వెళ్ళండి, ఏం లేదు మీకు పెట్టనని చెప్తుంది. ఆ చిన్న పిల్లలకి, నోరు లేని పిల్లలకి టిఫిన్ పెట్టడానికి నేను పెట్టను అని చెప్తుంది ఆవిడ ఫేస్ మీదే. ఇప్పుడు మీ చెల్లి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? అదేనండి, మరి ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఏ సపోర్ట్ కాకపోయినా ముందు ఆవిడ మీద అనేది యాక్షన్ అయితే తీసుకోవాలండి. మీరు ఆ సూసైడ్ నోట్ ఎలా చూసారు? అంటే నేను డైరెక్ట్గా లోపలికి వెళ్ళినప్పటికీ ఎన్ని గంటలకు జరిగింది? కరెక్ట్గా 12:30 అని నాకు ఫోన్ వచ్చిందండి. 12:30కి. ఈ 12 ఎప్పుడు తెలియదు అండి, మీ మరదల గారు ఇలాగ కింద ఎగురేసుకున్నారండి, మేము కిందకి దించు సిపిఆర్ చేశారట. ఆ స్థానికులు కొంచెం చేస్తే అసలు చాయిస్ లేదు. నేను డైరెక్ట్ లోపల మన ఆర్హెచ్ కాలనీ, మన సెకండ్ బస్ స్టాప్ మొగలం టెంపుల్ వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మాయిని పట్టుకుని సిపిఆర్ చేసిన తర్వాత నేను అన్నీ చెక్ చేసిన తర్వాత ఒక బుక్ మీద ఒక 4 పేజీల లెటర్ ఉంది మేడం. ఉన్న తర్వాత నేను చూశాను, ఆ లెటర్ అంతా చదివాను కూడా. ఆ వీధిలోనే ఒక 6 పేర్లు రాసిందాము, ఇంక్లూడింగ్ ఒక కొట్టు సత్యనారాయణ ఒకది. కొందరు పేర్లు రివీల్ అవుతున్నాయి. అంటే వాళ్ళ అత్త, వాళ్ళ తోటికోడలు వీళ్ళందరూ కలిపి నన్ను అరెస్ట్ చేస్తాను. నేను బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏదో పనికి వెళ్ళిపోతుంది, నా పిల్ల స్కూల్ నుంచి చూసినప్పుడు తలుపు తాళాలు వేసేస్తుంది. నేను ఎలాగా అది చేసింది ఇక్కడే ఒక 20 కంప్లీట్ పెట్టాను. అది మేడం, నేను వెళ్ళిన తర్వాత బాడీని తీసుకెళ్ళి ఇంకా ఎందుకు ఇమీడియట్గా మనకి ఉంటుంది కదా, టప్పుడు మన గాయత్రి దగ్గర గాయత్రి హాస్పిటల్ చెక్ చేసేది చనిపోయారని చెప్పి అక్కడి నుంచి మరి ఇక్కడ కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఎవరు అయితే రెస్పాన్స్ అవ్వలేదండి, వాళ్ళ తోటికోళ్ళు కానీ ఎవరు అసలు ఉన్నారు, ఎవరు రెస్పాండ్ అయితే మేము అంత దూరం రావాలి మేడం. అక్కడ జాలార్పేట వడా పార్క్ ఎక్కడ, మాకు 12:30 తెలిసి ఇది ఇక్కడ పిఎం పాలెం ఇంచుమించు ఆ ట్రాఫిక్ రావాలంటే హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది. నేను అక్కడ ఫోన్లో మాట్లాడుతున్నాను, ఎవరైనా ఉంటే తీసుకెళ్ళండి, ఎవరైనా తీసుకెళ్ళండి. ఎవరు రెస్పాండ్ అవ్వలేదు తప్ప మేమే దగ్గర నుంచి తీసుకున్నాం. ఆ లెటర్లో మరి బలంగా రాసింది మేడం, నాకు అరేంజ్మెంట్ వీళ్ళ వల్ల ఉంది అని రాసింది మేడం. వాళ్ళ మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు మెయిన్. ఇద్దరు పిల్లలు అనాథలు అయిపోయినట్టే ప్రజెంట్. వాళ్ళ కోసం ఏదో మీడియా, పోలీసు వారి తరపునైనా మీడియా వాళ్ళ తరపునైనా ఏదో సపోర్టింగ్ ఏదో విధంగా మాకు చేస్తే బాగుంటుందని మాకు మనం. సో దివ్యభారతి ఆత్మహత్య వెనుక కారణాలు చూస్తే ఆమె రాసినటువంటి 4 పేజీల లేఖలో అత్తింటి వేధింపులు ఒకవైపు, మరొక వైపు ఓ వ్యక్తితో జరుగుతున్నటువంటి రిలేషన్ వల్ల తను పూర్తిగా తన్ని మోసగించి తన దగ్గర ఉన్నటువంటి బంగారం అన్నీ తీసేసుకున్నాడు. అక్కడి నుంచి కూడా
ఆ అబ్బాయి ప్రెజర్ వల్ల కూడా ఆ అమ్మాయి ఇప్పుడు ఈ అమ్మగారి ఇంటి వాళ్ళకి కూడా దూరం అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఓన్ సిస్టర్ అండ్ వాళ్ళ మామయ్య మేనమామ చెప్తున్నటువంటి డీటెయిల్స్ ప్రకారం చూస్తే ఇక్కడ ఇలాంటి కథల్లో మనం చూసుకోవాల్సింది ప్రధానంగా పిల్లలు అనాథలైపోతున్నారు. అల్టిమేట్గా పిల్లలే నష్టపోతున్నారు. చాలా బాధాకరమైన ఘటనలు ఇవన్నీ. ఎందుకంటే వివాహేతర సంబంధాలు కావచ్చు, ఆస్తి తగాదాలు కావచ్చు, ఇలాంటివి ఏవి నడిచినా ఒంటిపైన 30, 40, 50 ఏళ్ళు ఉన్న వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉంటుంది, ఏదైనా సమస్యని ఎదుర్కొనే శక్తి ఉంటుంది. కానీ పిల్లలు కేవలం అల్లరి మాత్రమే తెలుసు, చదువుకోవడం తెలుసు, ఆడుకోవడం తెలుసు, ఇవి మాత్రమే తెలిసే వాళ్ళ పైన ఇట్లాంటి కుటుంబ తగాదాలు, ఇతర వ్యక్తుల వల్ల జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఆ పిల్లల భవిష్యత్తు పైన ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనేది కూడా మనం తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య ఈ తరహా ఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. అందులో పిల్లల్ని చంపేయడం, లేకపోతే పిల్లల్ని అనాథలు చేసేయటం, ఇదే మోటో జరుగుతోంది. బట్ చాలా బాధాకరమైన ఘటన విశాఖ మధురవాడలో జరిగింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు